అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాదిలో ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటారు. శ్రీ శోభకృత నామ సంవత్సరం నుండి శ్రీ క్రోధీ నామ సంవత్సరంలోకి మనము ఇప్పుడు అడుగు పెడుతున్నాం. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞాపశాంతయే అగజానన పద్మార్కం గజానన వాహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం తాస్మహే. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆయురారోగ్యాలను అందించి జీవితంలో అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.